ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూశారు కదా బండలని గుడి అని చెప్పిన ఆల్రెడీ. అయితే ఇదంతా చూడండి మొత్తం అడవి అనమాట. ఇది ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇటుకి ఎవరికి రావడానికి సాహసం చేయలే. ఈ చుట్టుపక్కల ఈ భూమి అంతా గుడి ఎవరి పేరు మీద కూడా లేదు. చూద్దాం అసలు ఇది ఏ గుడో తెలవకుండా అయిపోయింది ఫ్రెండ్స్. అందులో విగ్రహాలు కనుక ఏం కనపడట్లేదు. మరి ఆ విగ్రహాలు ఏమన్నా ఉంటే వాళ్ళు బంగారం అయితే తీసుకొని పోయి ఉండొచ్చు మ్యాక్సిమం. మనకు తెలవదు కదా అది ఏ గుడి అనేది, మనకు ఐడియా లేదు. మరి ఎవరైనా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు అయితే చెప్పగలుగుతారు కానీ మనకు తెలవదు. ఇదంతా మేము అడవిలో పడి వచ్చినాం. వెళ్తున్నాం ఇప్పుడు. బయటికి వెళ్ళినాక దీనికి పారి గోడ కూడా ఉంటుందని చెప్పిన కదా, పెద్దది ఉంటుంది. వాళ్ళ ఇల్లులు కూడా ఉంటాయి, ఇళ్ళ నిర్మాణాలు అప్పుడు రాళ్ళతో కట్టుకునేవి కూడా ఉంటాయి. చూపెడతారండి. ఇవన్నీ రాళ్ళన్నీ కనపడుతుంది. పారి గోడ అంటే మీకు అర్థమైందో కాలేదో చూడండి. రాళ్ళన్నిటితోటి ఎత్తుకుపోసారు చుట్టూరు, గుడి కోసమనే ప్రత్యేకంగా ఎవరు రాకుండా. మేము ఇక్కడ చెప్పులు ఇప్పి వచ్చినాం. సోదరోడ చరిత్ర ఇదే ఫ్రెండ్స్. ఇగో ఇలాంటి ఆశ ఆయన గేమ్ ఆడిపోదు అనుకున్నాడు. డబ్బులు ఎలాంటి ఆశ ఉండొద్దు. ఆ కరువు కొట్టుతానం అలాంటివి ఉంటే ఎప్పటికైనా డబ్బులు మాట గుడిచిపోతాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో ఆ యాప్ చెట్టు ఉందా, అదంతా కూడా దాని కింద రాది కొట్టే ఉంటుంది. ఇగో ఈ మధ్యలో కనిపించేది ఎంట్రీ. మేము ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి వెళ్తున్నాం, ఎంట్రీ చూపెట్టడానికి లేదు. చూడండి ఏడ కూడా రాది కొట్టు ఉంటుంది. ఇగో ఇవన్నీ రాళ్ళు వాళ్ళే పేర్చుకున్నాయి. మరి దేనికి పేర్చుకున్నారో ఇగో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా రాదిగొట్ట. గుడి కాకుండా గుడి బయట కూడా ఇగో ఇక్కడ రాళ్ళన్నీ పేర్చారు. మట్టసంగా కనపడుతుంది అప్పట్లో. ఇవన్నీ ఇగో ఇదంతా చుట్టూరు పేర్చుకున్న దాని కింద కూడా. మన ఫోన్ క్లారిటీ లేదు కాబట్టి మీకు అర్థమైందో కాలేదో. ఏంది ఏమైనా కనపడదా? ఇదంతా రాళ్ళు వాళ్ళు పేర్చుకునే అనమాట అప్పట్లో. ఇగో ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ బండ కనపడుతుందా? ఒకసారి తీయన్న బండ డిజైన్ చూపెడతా. ఏందన్న అందులో ఏమో మరి సంథింగ్ ఏందో తెలవదులే కానీ చూడండి. ఈ బండకు ప్రత్యేకంగా ఇటు సైడ్ కూడా చూడండి డిజైన్ చెక్కడం జరిగింది. ఇగో డిజైన్లు ఇవన్నీ. అందులో మరి ఏదో హోల్ ఉంది కానీ అది ఏందో మనకు తెలియదు. ఈ బండలన్నీ అప్పట్లో చెక్కారు అనమాట. మీకు అర్థమవుతుంది కావట్లేదు అంత చరిత్ర అని చెప్పడానికి. ఇదంతా 7 రూపాయలు. ఇదంతా మొత్తం చెక్కిందనమాట. ఇదంతా చూస్తే ఆ రాళ్ళు ఇవన్నీ ప్రతిదీ కూడా చెక్కారు అనమాట. మరి ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అలాంటి రాళ్ళు లేవు. ఇవన్నీ నల్ల రాళ్ళు ఉంటాయి. మరి ఆ రాళ్ళు ఏమన్నా చెక్కారో ఎట్ట తీసుకొని వచ్చారో తెలియదు. ఇగో ఇదే నేను అన్న పారి గోడ కనపడుతుందా? ఇదంతా పారి గోడ అనమాట. మేము దిగుతాను. ఇదంతా చుట్టూరు పారి గోడ. ఈ లైటింగ్లు కనపడట్లే కానీ ఇగో ఇవన్నీ రాళ్ళు. రాళ్ళు తెచ్చేసారు. అటు చూసుకుంటే ఆడ కూడా సరౌండ్ మొత్తం చుట్టూ రాళ్ళు పేర్చి ఇల్లు లెక్క అవి ఉంటాయి అటు లోపల. ఇవన్నీ వాళ్ళు పేర్చినాయి. ఇవన్నీ ఇదంతా అడవే. మేము అడవిలో పడి వచ్చినాం. అటు సైడ్ వచ్చినాం. మేము వచ్చేటప్పుడు ఎంట్రీ నుండి వచ్చినాం. పోయేటప్పుడు ఇట్ట పోతున్నాం. కాకపోతే అంటే మొత్తం అడవి ఉంది, దాంట్లో పడి వచ్చి ఇట్ట వెళ్ళిపోతున్నాం మేము. ఎంత పెద్ద గుట్టలు. చూడండి ఇక్కడ మంచి చెట్టు ఉంది. దీనికి ఏం చరిత్ర లేదు, ఉంది మంచిగా ఉందని చూపెడుతున్నా. వైట్ పూల చెట్టు. మావాడు మైక్రో షాట్ తెస్తాడు. అడాగు మంచి ఫోటో వస్తుంది. కొట్టన్న మావాడిని కూడా కలిపి కొట్టు బాగా వచ్చింది బా. అది ఫ్రెండ్స్ చరిత్ర.